మోకాళ్లు నడుము నొప్పులకు ఆపరేషన్ అవసరం లేకుండా ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందిస్తున్నారు డాక్టర్ కార్తీక రెడ్డి గారు. వేద పెయిన్ క్లినిక్ జేఎన్టీయూ మెట్రో స్టేషన్ దగ్గర హైదరాబాద్ 8186959697. ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పెరిగిపోయి ఓవర్లోడ్ అయిందా? పాత కొత్త గ్రూప్ కొట్లాటలతో మొదటికే మోసం వస్తోందా? ఇన్ఛార్జి మంత్రి పేరు చెప్పి ఒకరు, ఏకంగా ముఖ్యమంత్రి సపోర్ట్ అంటూ మరొకరు చేస్తున్న రాజకీయం కేడర్ను గందరగోళంలోకి నెట్టేస్తోందా? సిల్లిగా ఫ్లెక్సీలో పెద్ద ఫోటో చిన్న ఫోటో అని తన్నేసుకునేదాకా వెళుతుందా వ్యవహారం? అంతకీ ఎక్కడుందా పరిస్థితి? ఎవరా గ్రూప్ లీడర్స్? కొమరంభీం జిల్లా సిర్పూర్తి నియోజకవర్గంలో హస్తం పార్టీ నేతలతో నిండుగా ఉంది. బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే కోనప్ప, ఎమ్మెల్సీ దండె విఠల్ కాంగ్రెస్లో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసిన ఇద్దరు నేతలు ఒకే పార్టీలో ఉండటంతో లోక్సభ ఎన్నికల్లో తిరుగుండదని అనుకున్నారు. కానీ ప్రత్యర్థుల కంటే తక్కువ ఓట్లొచ్చాయి. అలా ఎందుకంటే నేతల చేరికలతోనే తలనొప్పులు పెరుగుతున్నాయన్నది స్థానిక పార్టీ వర్గాల సమాచారం. నేతలు తమ వ్యక్తిగత ప్రాపకం కోసం పెడుతున్న ఫ్లెక్సీలు కూడా వివాదాన్ని పెంచుతున్నాయట. ఫ్లెక్సీల్లో ఫోటోలు లేవని ఓ వర్గం, తమకు ప్రయారిటీ లేదని ఇంకో వర్గం, తామే అంతా అన్నట్టుగా మరో వర్గం వ్యవహరిస్తూ ఉండటం అంతర్గత కుమ్ములాటకు దారితీస్తుందంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన కోనప్ప, అలాగే కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి రావి శ్రీనివాస్ హస్తం పార్టీలోనే ఉన్నారు. ఇక ఇటీవల బీఆర్ఎస్ నుంచి చేరిన ఎమ్మెల్సీ దండె విఠల్ తన పలుకుబడితో నియోజకవర్గంలో క్యాడర్ని పెంచుకునే ప్రయత్నం చేయడం వివాదాలను పెంచుతుందన్నది లోకల్ టాక్. ఎవరూ ఎక్కడా తగ్గకపోవడంతో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా మారిపోతుంది సిర్పూర్ కాంగ్రెస్ పరిస్థితి. రావి శ్రీనివాస్, కోనప్ప మామ అల్లులు కాగా గతంలో ఇద్దరూ రాజకీయ ప్రత్యర్థులుగానే ఉన్నారు. ప్రస్తుతం ఆ విభేదాలు సమసిపోయినట్టు తెలుస్తోంది. అయితే లోక్సభ ఎన్నికల తర్వాత నారాజ్గా ఉంటున్నారట కోనప్ప. ఇక దండె విఠల్ వచ్చి రావడంతోనే నియోజకవర్గం మొత్తాన్ని చుట్టేయడాన్ని రావి శ్రీనివాస్ వర్గం జీర్ణించుకోలేకపోతుందని అంటున్నారు. పార్టీ పరంగా కూడా విఠల్ వర్గానికి ప్రాధాన్యత పెరిగిపోవడం, మరో వర్గం ఎక్కడ తగ్గకూడదనే అభిప్రాయంతో ఉండటంతో సెగ్మెంట్లో గ్రూప్ పాలిటిక్స్ పెరిగిపోతున్నాయి. విఠల్ ఎమ్మెల్సీ కాబట్టి ఆయనకు ప్రోటోకాల్ ఉంటుంది, అది కూడా వర్గపోరును పెంచుతుందని అంటున్నారు. ఇన్ఛార్జిగా రావి శ్రీనివాస్ ఉన్న విఠల్ వర్గం ఆయన్ని అస్సలు పట్టించుకోకపోవడంతో రగిలిపోతున్నారట ఆయన అనుచరులు. ఈ క్రమంలోనే వివిధ కార్యక్రమాల సందర్భంగా ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీల్లో ఫోటోలు వివాదాల్ని ఇంకా పెంచుతున్నాయని అంటున్నారు. పార్టీ ఒక్కటే అయినా ఎవరికి వారు వేరువేరుగా ఫ్లెక్సీలు పెట్టుకోవడం, కార్యక్రమాలు నిర్వహించుకోవడం లాంటి కార్యక్రమాలతో రచ్చ పెరుగుతుందని అంటున్నారు. అసలు సిర్పూర్ కాంగ్రెస్ నాయకులతో ఓవర్లోడ్ అవ్వడం వల్లే ఇలాంటి సమస్యలు పెరుగుతున్నాయన్నది లోకల్ టాక్. అటు పనుల విషయంలో కూడా సమన్వయం లేకుండా ఎవరికి వారుగా వ్యవహరించడం కొత్త కొత్త సమస్యల్ని తెచ్చిపెడుతుంది. నియోజకవర్గ అభివృద్ధి కోసం పోటీపడి పనిచేస్తే మంచిదే గాని అనవసర వివాదాలకు తావిస్తే అది అంతిమంగా పార్టీకే నష్టమన్నది లోకల్ క్యాడర్ చెబుతున్న మాట. పార్టీ పెద్దలు ఇప్పటికైనా జోక్యం చేసుకుని నాయకుల్ని సెట్ చేయకుంటే ఇబ్బందులు తప్పవని అంటున్నారు. పైకి రెండు గ్రూపులు కనిపిస్తున్నా తర వెనక చక్రం తిప్పుతున్న వారు సైతం ఉన్నారని, అందర్నీ ఒకేసారి సెట్ చేస్తే తప్ప సిర్పూర్ కాంగ్రెస్కు భవిష్యత్తు ఉండదన్నది స్థానిక నాయకులు చెప్పే మాట.